సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పారిశుద్ధ్య కార్మికుల పోస్టులకు తక్కువ చదువుకున్నవారు లేదా 10వ తరగతి ఆపై ఇంటర్ చదువుకున్న వాళ్ళు అప్లై చేసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం డిగ్రీలు పీజీలు చదువుకున్న యువత స్వీపర్ పోస్టుల కోసం పోటీ పడుతున్నారు. ఇది ఎక్కడో కాదు, మన దేశంలోని హర్యానాలోనే. దీన్ని బట్టి చూస్తే దేశంలో నిరుద్యోగ తీవ్రత ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. హర్యానా కౌశల్ రోజ్గార్ నిగమ్ డాటా హర్యానా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ప్రభుత్వ సంస్థ ఇది. ఈ సంస్థ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, మున్సిపాలిటీలు ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉంటాయి. తాజాగా స్వీపర్ ఉద్యోగాల కోసం HKRN ఒక ప్రకటన జారీ చేసి దరఖాస్తులకు ఆహ్వానించింది. ఈ ఉద్యోగాలకు ఆగస్టు 6 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఏకంగా 39,990 మంది పట్టభద్రులు, 6,112 మంది పీజీ చదివిన వారు దరఖాస్తు చేసుకున్నారు. 12వ తరగతి పూర్తి చేసిన మరో 1,00,000కు పైగా దరఖాస్తు పెట్టుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే వారు ఇంతలా పోటీ పడేందుకు ఇవేమీ ప్రభుత్వం కల్పించే శాశ్వత ఉద్యోగాలేం కావు. జీతం కూడా భారీగా ఏం లేదు. కేవలం 15,000 రూపాయల నెలవారీ వేతనంతో ఇచ్చే కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవే. పొరపాటున దరఖాస్తు చేశారని చెప్పడానికి కూడా వీల్లేదు. ఉద్యోగ ప్రకటనలోనే ఉద్యోగ బాధ్యతలు, చేయాల్సిన పనులను స్పష్టంగా పొందుపరిచారు. రోడ్లు, బహిరంగ ప్రదేశాలను ఊడ్చడం, శుభ్రం చేయటం, చెత్త తొలగించడం వంటి పనులు చేయాల్సి ఉంటుందని ముందే పేర్కొన్నారు. అయినప్పటికీ ఇంత భారీ సంఖ్యలో డిగ్రీలు, పీజీలు చదివిన యువత పోటీ పడుతున్నారంటే దేశంలో నిరుద్యోగం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చనే విమర్శలుస్తున్నాయి. ఇక చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరకకపోవటం వల్లే స్వీపర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నట్టు అభ్యర్థులు చెప్పుకొస్తున్నట్లుగా తెలుస్తోంది. తాము ప్రస్తుతం పీజీ చదువుతున్నామని, 4 ఏళ్లుగా ఉద్యోగం లేక ఖాళీగా గడుపుతున్నామని, ఉద్యోగాలు దొరకకపోవటం వల్లే స్వీపర్ పోస్టులకు దరఖాస్తు చేసినట్లు పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి డిగ్రీలు, పీజీలు చదివి సరైన ఉద్యోగాలు లేక ఇలా స్వీపర్ పోస్టుల కోసం నిరుద్యోగులు ఎగబడటం బాధాకరమని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.